హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎల్లమ్మ తల్లి పండుగను పెట్టుకున్నామన్నమాట. అది ప్రాసెస్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. మాది ఖమ్మం డిస్టిక్. సో మేము ఎలా పెట్టుకుంటామన్నది మీకు క్లారిటీగా ఎవ్రీ స్టెప్ అనేది చూపిస్తాము. ఫస్ట్లీ ఈ ఫెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. మనం ఈ ఇయర్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 2 years కూడా కంటిన్యూగా పెట్టాలి. ఎగ్జాక్ట్గా 3 years పెట్టాలి. నెక్స్ట్ మన ఇష్టం, అంటే ఏదైనా ఇంట్లో అకేషన్స్ అయినప్పుడు, మ్యారేజెస్కి అప్పుడు పెట్టుకోవచ్చు. మేము ఇది 3rd time పెడుతున్నాము ఇంట్లో. ఓకే, ఈ ఫెస్టివల్ అనేది ట్యూస్డే రోజు జరుపుకుంటాము. ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి అదే ప్రత్యేకమైన రోజు కాబట్టి మండే నైట్ నుంచి ఈవినింగ్ నుంచి అలా స్టార్ట్ చేస్తాము. ఫెస్ట్ ట్యూస్డే కంప్లీట్గా జరుపుతాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంట్లో దేవునికి అలా దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేస్తాము. తోరణపాకు కడతాము, అంటే ఇంటికి మామిడాకులు కట్టాలి కదా, అలా తోరణపాకు అనేది కడతాము. ఇలా ఇంటి ముందు పెట్టాలి. ఇలా రాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా ఇంటి ముందు పెట్టాలన్నమాట. ఇక్కడ అందరూ చేతులకి దారాలు కట్టుకుంటున్నారు. దారాలు అంటే కంకణాలు, అంటే పెళ్ళైన వాళ్ళు ఎడమ చేతికి కట్టుకుంటారు, పెళ్ళి కాని వాళ్ళు కుడి చేతికి కట్టుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మా పిన్ని మా బాబాయ్ ఇంటి ముందు ఇలా తోరణపాకు కడుతున్నారు. తర్వాతకి ఇక్కడ దేవుని దగ్గర కోడిని కోస్తామన్నమాట. ఇక్కడ అదే కోస్తున్నారు. ఇదంతా డ్రమ్ సౌండ్ తోటే చేయాలి ప్రాసెస్ మొత్తం. మోస్ట్లీ ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు, మొత్తం మా అమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అందరు ఉన్నారు. ఇలా మేము ఫస్ట్ కుండలకి వెళ్తున్నాం. మనం కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండలు తెచ్చుకోవాలి దేవునికి. సో ఇలా వస్తాము. వెళ్ళి ఇక్కడ మన ఇంటి నుంచి తాంబూలంలో బియ్యం, తమలపాకులు, పసుపు, కుంకుమ, మణి, మామిడాకులు అవన్నీ తీసుకొని వెళ్తాము. కుండలు తెచ్చిస్తారు. వాటికి యాక్చువల్గా పసుపు రాసి కుంకుమ పెట్టాలి. మేము పసుపు మర్చిపోయాము, సో ఆమె కుంకుమ ఒకటే పెట్టింది. తర్వాతకి తెచ్చిన బియ్యం ఆమె తీసుకుంటుంది. ఆమె తీసుకొని 3 దోశలు అంటారు కదా, అవి కొన్ని తాంబూలంలో పోస్తుంది. పోసి ఇక్కడ కుండలు ఏంటంటే కుండలు వాళ్ళ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ హస్బెండ్ నేమ్ చెప్పి తీసుకోవాలి. ఇక్కడ మా అమ్మ మా నాన్న పేరు చెప్పి తీసుకుంది. తర్వాతకి మా పిన్ని చెప్పి తీసుకుంది. తర్వాతకి మా నాయనమ్మ చెప్పి తీసుకుంది. కుండలు మొత్తం తీసుకొని మనం మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. రిటర్న్లో ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే దిష్టి తీయాలి. ఇక్కడ మా తాత అయితే మీరు చూస్తున్నారు కదా, నిమ్మకాయలు పెట్టుకొని అటు ఇటు 3 times అని దిష్టి తీస్తారు. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. తర్వాతకి సో ఇది మా గుడి అనమాట. మేము ఇంటి వెనక కట్టుకున్నాము అమ్మవారి గుడి. ఆ డిజైన్స్ నేనే వేసాను. ఆ ఓం, ఆ స్వస్తిక్, ఆ త్రిశూలం అనేవి నేనే వేసాను. అండ్ నెక్స్ట్ కుండలు తెచ్చుకున్నాక మనం పుట్ట దగ్గరికి వెళ్ళాలి. పుట్టమన్ను తీసుకురావడానికి వెళ్ళాలి. పుట్టమన్ను తీసుకురావడానికి ఈ పరికరాలు తీసుకొని పోవాలి. ఇలా పూలు, దీపారాధన చేయాలి, నిమ్మకాయలు అవన్నీ తీసుకుని వెళ్ళాలి. ఇలా బిందెలను పూజించి పసుపు కుంకుమతో పూజించి అందులో చుట్టూ వేప మండలు అవి కట్టి దాంట్లో కొన్ని వేపలు వేసి నేను ఫస్ట్లో దారం కట్టించుకోలేదు, మధ్యలో వెళ్ళి మళ్ళీ దారం కట్టించుకున్నాను. 5గురు ఎత్తుకోవచ్చు, 3 ఎత్తుకోవచ్చు ఇవనేవి కుండలు. ఇక్కడ మేము 3 ఎత్తుకున్నాము. మా అత్తమ్మ పొలం పట్టుకుంది దీపారాధన చేసిన తాంబూలో. ఫైనల్గా ఇక్కడ పుట్ట దగ్గరకు వచ్చేసాము. పుట్ట దగ్గర ఏదైతే నీళ్ళు తెచ్చిన నీళ్ళు ఉన్నాయో అవి పోసి ఇక్కడ పసుపు, కుంకుమ, పూలు, దీపారాధన అవన్నీ చేసి కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ కొట్టి ఆ పుట్టమన్నుని మనం 3 సార్లు తవ్వి అది తీసుకొని ఇంటికి రావాలన్నమాట. ఇక్కడైతే మా నాన్న తవ్వాడు, మా అమ్మ తీసి తాంబూలంలో పెట్టింది. ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు గుమ్మడికాయతోటి దిష్టి తీస్తారనమాట. గుమ్మడికాయతో మా నాన్న దిష్టి తీసి అక్కడ పగలగొట్టి అటు ఇటు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే అమ్మవారిని తీసి బయట పెట్టాలి. ఇక్కడ మంచిగా బియ్యంతో ముగ్గు వేసి దేవుడు ముగ్గు మీద పెట్టింది. తర్వాతకి మంగళహారతి పడుతున్నారు మా 2 నాయనమ్మలు, మా మేనత్త, మా అమ్మ, మా పిన్ని. ఇక్కడ పాడాలి, ఒక 5 songs పాడాలన్నమాట. వీళ్ళు పాడుతున్నారు, వినండి. తిరుపతిలోనే ఎవరి పెళ్ళి, అది లక్ష్మి పెళ్ళి, హనుమంతుని పెళ్ళి, కొరివిల ఈరన్న కొడుకు పెళ్ళి. జయ మంగళం రామ సోమంగళం, జయ మంగళం రామ సోమంగళం పాడారు, బాగా పాడారు. యాక్చువల్లీ అక్కడ ఎవరికి రాదు, మా నాయనమ్మలు 2కే వచ్చు. ఇక దాంట్లో మా అమ్మ, మా పిన్ని, మా అత్తమ్మ కలిపి వస్తున్నాక ఇక్కడ ఏంటంటే గుళ్ళో అమ్మవారిని
రేపు పెడతాం కదా. సో గుళ్ళో ఆ టవల్ మా నాన్న వేశారు. అది పంటకి కావాల్సిన అవన్నీ చేస్తున్నాం. దీపం ముట్టించడం, ఇక్కడ అమ్మవారి సంబంధించినవి పసుపు తాడు, ఇంకా మెట్టెలు, ఇంకా బాషికాలు ఇవన్నీ ఉన్నాయి. అమ్మవారి పెళ్ళి కదా, అందుకే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మా అక్క మెట్టెలు, ఆ పసుపు తాడు అనేవి రెడీ చేసింది. అమ్మవారు ఇది ఇచ్చారు నాకు, గుళ్ళో పెట్టమని పెట్టేసి వచ్చాను నేను. ఇక్కడ కుండలకి మనం ఏదైతే తెచ్చుకున్న కుండలు ఉన్నాయో అవి దేవునమ్మ రెడీ చేసింది. పసుపు రాసి బొట్లు పెట్టారు. తర్వాతకి ఏదైతే అమ్మవారి శారీ ఉందో అది మంచిగా అమ్మవారిని రెడీ చేసి అక్కడిగా మనం అమ్మవారి ముఖంని కడతాము. మీరే చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో అమ్మవారు. పసుపు తాడు అవి కూడా మెట్టెలు కూడా వేసాము. చాలా బాగుంది. వార్షికం కడుతుంది దేవునమ్మ. ఇక్కడ తర్వాతకి అమ్మవారిని రెడీ చేశాక దేవుని పెళ్ళి అయిపోయినాక ఇక్కడ మనం మళ్ళీ ముగ్గేశారు. ముగ్గేసినాక ఈ ఎల్లమ్మ తల్లి చూస్తున్నారు చూడండి ఎంత బాగుందో. చాలా అందంగా రెడీ చేశారు. ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. స్వామివారికి అమ్మవారికి అయిపోయింది. తర్వాతకి ఏంటంటే ఇక్కడ ఇద్దరిని తీసుకొచ్చి మనం ఏదైతే రంగుతో ముగ్గేసామో దాని మీద ఇలా తలంబ్రాలు పోసి కుడకలు అవన్నీ పెట్టి మంచిగా అవి పాదాలు పెట్టి అంతా ఒకే దగ్గర పెట్టాము అమ్మవారిని స్వామివారిని. చూడండి చాలా బాగున్నారు కదా. తర్వాతకి ఏంటంటే అయిపోయింది. కొద్దిసేపు ఉండి మేము అప్పటికే ఎర్లీ మార్నింగ్ 2-3 అయిపోతుంది కాబట్టి ఇక పడుకున్నాం మేము. సో మా అమ్మ వాళ్ళు లేచారు మళ్ళీ. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. 5కి లేచారు. 5 అలా అవుతుంది. ఇప్పుడు మేకని మనం జడితి పట్టాలి అంటారు కదా, యా అదే ఇప్పుడు కార్యక్రమం. సో మేక చాలాసేపటి వరకు జడత అనేది ఇవ్వలేదు. చూసాం ఫైనల్గా ఇచ్చేసింది. యా ఫైనల్గా ఇచ్చేసినాక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయ్యాక ఇంకా అమ్మవారి దగ్గర అలా చీర పెట్టాము, ప్రసాదం పెట్టాము. చీర ప్రసాదం ఇంకా మేకని బలిచ్చటం కదా, అది జొన్నలతోటి కలిపి పెట్టాము. మేక కాళ్ళు తలకాయ అనేది కూడా అక్కడ అమ్మవారికి పెట్టాము. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. నైట్ సరిగ్గా కనపడలేదు కావచ్చు. ఎర్లీ మార్నింగ్ గుడి చూడండి చాలా బాగుంది. యా ఇది పొద్దున వంటలు చేస్తున్నారు. గుడి ఓవరాల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం నేను డెకరేట్ చేశానని చెప్పాను కదా, చాలా బాగుంది కదా. వేసిన దాంట్లో ముందు మిడిల్లో త్రిశూలం బొమ్మ, డమరుక బొమ్మ చాలా నచ్చిందంట అందరికీ. అదే వచ్చి చెప్పారు. ఏదో నేను డప్పు కొట్టుకుంటున్నాను కాదు కానీ బాగుందంట. వంటలన్నీ అయిపోయాయి. వంటలన్నీ అయిపోయాక మేము అంటే మా ఫ్యామిలీ, నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, సో మేమందరం ఒక్క పొద్దు అనేది విడవాలి. అమ్మవారి దగ్గరనే విడవాలి. సో అమ్మవారికి పెట్టినాక మేము తినాలి. ఏదైతే ఉందో అక్కడ సపరేట్గా మేము నలుగురం కూర్చొని తినాలి. తినేసాము. తినేసాక ఇంకా ఇలా మా అమ్మ వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాతకి ఈవినింగ్ అయిపోయింది. ఇలా పిల్లలు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తమ్మ, మా అక్క వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇంకా దేవుణ్ణి గుడి లోపలిగా పెట్టాలి కాబట్టి ఇదంతా కార్యక్రమం అనేది మేళంతోటే జరగాలి. అయిపోయింది కార్యక్రమం. ఇక అమ్మవారిని ఈవినింగ్ టైంలో 5 to 6 మధ్యలో లోపల పెట్టాలి. లోపల పెట్టినాక ఏదైతే ముగ్గేసామో అదంతా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ ఒక ముగ్గు అనేది వేసి మళ్ళీ సాంబ్రాణి పొగ అనేది వేసాము. ఇక్కడితోటి అమ్మవారి పండుగ అనేది కంప్లీట్గా అయిపోతుంది. కంప్లీట్గా అయిపోయినాక ఇది 3rd డే అనమాట. అంటే యాక్చువల్లీ నేను ఒక పార్ట్ మిస్ చేశాను. ఒక టవల్లో బియ్యం కుడకతోటి కొలిచి పోస్తారు. 5 పోస్తారు. 5 కుడకలు పోస్తారు. అవి 3వ రోజు అంటే పండగ పెట్టిన తెల్లారి, అంటే మేము మండే నైట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, అది కూడా కౌంట్లోకి వస్తుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే. ట్యూస్డే రోజు 5 కుడకలు అనేవి టవల్లో పోసి అమ్మవారి దగ్గర పెడతాము. అవి వెన్స్డే రోజు చూస్తాం, ఎర్లీ మార్నింగ్ చూస్తాం. అవి 5 కుడకల కంటే కొంచెం ఎక్కువ వస్తే అమ్మవారు అంటే పండగతోటి సాటిస్ఫై అయినట్లు, ఇంకా మనతో ఉన్నట్లు అని మేము అనేది నమ్ముతాము.
సో మాకు కొన్ని ఎక్కువ వచ్చాయి. సో మాకు బియ్యం అనేది ఎక్కువ వచ్చాయి, నియర్లీ 6 వచ్చాయి. 6 కంటే కొంచెం తక్కువ వచ్చాయి అంతే. వాటితోటి మేము నెక్స్ట్ డే రోజు అంటే వెన్స్డే రోజు మేము పరమన్నం అనేది వండుకున్నాము. దేవునికి ప్రసాదం పెట్టినాక మేము తిన్నాము. సో అంతే, ఇంకా మా పండగ అనేది అయిపోతుంది. మా సైడ్ ఇలా జరుగుతుంది, మీ సైడ్ కూడా ఇలానే జరుపుకుంటారా? కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.